అది సరైనదని నేను అనుకుంటున్నాను. అది ఓకే ఓకే ప్రియా చౌదరి గారు చెప్పండి. సో ఇవాళ ఈ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఏమనిపించింది ఆంధ్రప్రదేశ్ లో? జంపన్న గారు నిజంగా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. సాయుధ పోరాటం అనేది ఒకప్పుడు జరిగింది, దానివల్ల సంస్కరణలు వచ్చాయా, ఇంకొకటి క్రైమ్ జర్నలిస్ట్ గా మీరు పనిచేశారు, అందుకని ఎగ్జాక్ట్లీ 2010లో అప్పుడు 75 మెంబర్స్ జవాన్లు చనిపోయినప్పుడు ఆ తర్వాత సల్వాజూడం మీద స్టోరీ చేయడానికి అని చెప్పేసి ఛత్తీస్గఢ్ వెళ్ళాను నేను. అప్పుడు జరిగినటువంటి ఇప్పటికీ నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. సల్వాజూడం మీద జరిగిన దాడులు కానివ్వండి, తర్వాత మావోయిస్టులు వీళ్ళ మీద జరిగిన దాడులు, ఛత్తీస్గఢ్ అండి, కుంటా, తర్వాత బస్తరు, ఇంకా లోపలికి జగదల్పూర్ వరకు అన్నమాట. ఒకళ్ళిద్దరిని కలిసాము, కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి సాధ్యపడలేదు, అంటే అభిప్రాయ దీనికోసం అని వెళ్ళాను. బట్ నేను అన్నది ఏంటంటే వారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఏంటంటే సాయుధ పోరాటం అనేది తెలుసో తెలియకో వెళ్ళారు, కానీ లొంగిపోవడం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా చేసేటటువంటి ఒక వాల్యుబుల్, ఎందుకంటే ఒక ప్రాణం అనేటటువంటిది నిజంగా విలువైనటువంటిదండి. సో హింసతోటి ఏం సాధించగలము అనేటటువంటి దాంట్లో నుంచి బయట ఏమి సాధించలేము అనేది ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి విషయాలు, ఇప్పుడు ఎన్ని ప్రాణాలు ఈ మధ్యలో పోయాయి, ఆ ప్రాణాలు పోవడం అనేది ఇటువైపు నుంచి చూస్తే వీళ్ళు ఆయన చెప్పినట్టుగా సంస్థాగత పరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలు వీళ్ళు ఆచరిస్తే, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ దీంట్లో ఉన్నటువంటి విధానాలు వాళ్ళు ఆచరించారు. కానీ పోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాణాలకి ఏ విలువ ఉంది, వాళ్ళు ఏ పోరాటం కోసం చనిపోయారో ఆ పోరాటం వల్ల ఏం సాధించారు అనేటటువంటిది కూడా ఇవాళ విశ్లేషణకి రావాల్సినటువంటి, చర్చకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అందరూ ఎంగేజ్ లో ఉన్నప్పుడే వెళ్తారు సార్. అటు సైడ్ ఇటు సైడ్ సార్. ఇప్పుడు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన ఎందుకు వచ్చేది అనంటే, కేవలము నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే హ్యూమన్ రైట్స్ ఇది దారుణం అని విపరీతంగా పేపర్లు రాసేవి, చాలా మంది మాట్లాడేవారు. పోలీసులు చనిపోతే మాత్రము అసలు ఎవ్వరూ కూడా కనీసం కించిత్ జాలి కూడా చూపించిన వార్త నేను ఇంతవరకు చదవలేదండి. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పుడు నేను వింటున్నాను తప్పితే. అంటే ఇక్కడ పోలీస్ అనేది విధి నిర్వహణ, అక్కడ నక్సల్ అనేటటువంటి వాడు సమాజం కోసం ఇదయ్యాడు అని ఏ ఫీలింగ్స్ అయితే వెలిపిస్తున్నారో, మరి అదే సమాజం కోసం పాటుపడినటువంటి పోలీసు వాడి ప్రాణం ముఖ్యం కాదా? సో ఇవన్నీ కూడా వ్యవస్థ అనే పేరు చెప్పి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను కూడా ఇంటర్లో ఉన్నప్పుడు చాలా ప్రభావితం అయ్యాను దీనికి. చాలా ప్రభావితమై నాకు కూడా ఒకప్పుడు అనిపించేసింది ఏంటంటే, ఈ అన్యాయాలు ఇన్ని జరుగుతున్నాయి కదా, నేను కూడా తుపాకీ పట్టేసుకుంటే అసలు వీళ్ళందరినీ సెట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక వీరావేశంతో బోళ్ళని పుస్తకాలు కూడా చదివేశాను నేను. చదివేసిన తర్వాత మా పెదనాన్న గారు ఎందుకో తెలియదు, అంటే ఆయన నేను చదువుతున్నానని మాకు ఇంట్లో ఎవరికి తెలియదు కూడా, ఆయన ఒకరోజు ఇలాగే కూర్చోబెట్టి ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, ఒక బుల్లెట్ చేయలేనటువంటి, ఎందుకంటే ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా సబ్ ఎడిటర్ గా ఉండేవారు అనమాట ఒకప్పుడు ఢిల్లీ ఎడిషన్ కి. ఒక బుల్లెట్ చేయనటువంటి, గన్ను చేయలేని పని ఒక పెన్ను చేస్తుంది అని చెప్పేసి, మార్పు అనేటటువంటిది దీనితోటి తీసుకురావచ్చు అన్న తర్వాత నా పందా మార్చుకొని నేను జర్నలిస్ట్ అవ్వడానికి కారణం. ఎందుకంటే చాలా ఉన్నాయి సార్ ఉద్యమం చేయడానికి. కోదండరామ్ గారు అన్నట్టు వాళ్ళ కారణాలు ఏమున్నాయో అన్నారు. నిజమే, కారణాలు ఉంటాయి, కానీ ఒక విఘ్నత అనేటటువంటిది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయిన ప్రాణాలు వాళ్ళవి, మనవి కాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదనే నేను అంటాను. ఈ సాయుధ పోరాటాలు కరెక్ట్ కాదు. దానివల్ల సాధించింది ఏముంది అని అంటే అది చర్చించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఓకే ఓకే. సో మురళీ మనోహర్ గారు, బూటకప్ ఎన్కౌంటర్